లవ్ లో ఉన్న వాళ్ళకి యాక్ని ఎక్కువ అవుతుందని. అంటే అవి ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వచ్చినప్పుడు అది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ కి ట్రిగర్ చేస్తుంది అనమాట. మెన్స్ కి ఇదంతా అవసరం లేదు, మెన్స్ స్కిన్ న్యాచురల్ గానే బానే ఉంటది. ఇదంతా ఉమెన్ థింగ్, స్కిన్ కేర్ అనేది. ఫిమేల్స్ కంటే మేల్స్ కి కొంచెం యాక్ని టెండెన్సీ, సివియారిటీ టెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మన స్కిన్ మీద పడిన తర్వాత నువ్వు తలకిందులో తిరిగి తపస్సు చేసినా దాన్ని నార్మలైజ్ చేయలేము. ఇంకొకటి రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లోకి వచ్చింది మ్యామ్, 100 times వాష్ ఇట్ గే అని. ఏ ప్రాబ్లం గురించి ఏది వాడాలి, అది కరెక్ట్ గా వాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. స్కిన్ ఏజింగ్ 14.2% మందే సన్ స్క్రీన్ ఇలాంటివి వాడుతున్నారు జనరల్ గా అర్బన్. సో యూజువల్ గా సన్ స్క్రీన్ స్క్రిప్ట్ చేస్తే ఇంపార్టెంట్ థింగ్ ట్యానింగ్ తో పాటు రింక్లింగ్. ఇప్పుడు ఒక వెస్టర్న్ సెలబ్రిటీ ఒక యూట్యూబ్ వీడియో చేసి ఇది బాగుంటుంది అని చెప్పారనుకోండి, సేమ్ అదే మన జెనెటిక్స్ కి, మన ఇండియన్ స్కిన్ కి సరిపోతుంది అంటారా? హౌ? ఇప్పుడు మనకున్న టెంపరేచర్స్ లో అంత హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ మనం వాడితే మన పోర్స్ అన్ని బ్లాక్ అయ్యి యాక్ని ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా మెన్స్ సెలూన్స్ కి వెళ్ళినప్పుడు కూడా మాకు కూడా ఈ మధ్యన ఇది చేయాలా, బ్లీచ్ చేయాలా, అది చేయాలా. సో రీసెంట్ గా నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు, ఆమె హెయిర్ కట్ కి వెళ్ళింది. ఇలానే సజెస్ట్ చేశారు, మీకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ట్రీట్మెంట్ చేయాలి, కెరాటిన్ ట్రీట్మెంట్ చేయాలి. సో సమ్ ప్యాకేజ్ అయ్యి ఏదో కట్టింది, తను చేశారు ప్రోడక్ట్స్. దాని తర్వాత ఉన్న హెయిర్ కాకుండా కొత్త హెయిర్ ఊడిపోతుంది ఆ అమ్మాయికి. అండ్ యాజ్ అ డర్మటాలజిస్ట్, కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.